బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. అఖండ సమస్త సన్మంగళాని భవంతు. గురుగారు, ఇంట్లో ఎవరైనా చనిపోతే తలకొరివి పెట్టే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది తండ్రి అయినా సరే, లేకపోతే కొడుకైనా సరే. అయితే తలకొరివి పెట్టిన వాళ్ళు పూజలు చేయొచ్చా? అంటే మామూలుగా తలకొరివి పెట్టిన తర్వాత 10-12 రోజులు ఊరి పొలి మీద దాటకూడదు అంటూ ఉంటారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏమైనా పూజలు చేయొచ్చు అంటారా? చేస్తే ఎప్పటి వరకు చేయాలి, ఎప్పటి వరకు చేయకూడదు? అంటే ఇది చాలామందికి సమాధానం దొరికిన ప్రశ్నే. సరే, మన టీవీ ప్రేక్షకుల కొరకు మళ్ళీ ఒకసారి దీని గురించి సమగ్ర వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ముఖ్యంగా తల్లిదండ్రులకే తలకొరి పెడతారు మ్యాక్సిమం. కొంతమందికి అంటే పుత్రులు లేని వాళ్ళకి, కొంతమందికి పాపం ఆడవాళ్ళు కూడా తలకొరి పెడుతుంటారు, కొంతమందికి అనాథలుగా ఉన్నటువంటి వ్యక్తికి తలకొరి పెడుతుంటారు. ఇక్కడ మనం ముఖ్యాంశాలు చెప్పుకోవాల్సినవి, తలకొరి పెట్టినటువంటి వ్యక్తి 12 రోజుల వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరు దాటి పెట్టకూడదు. ఎందుకు అంటే ప్రేతకి ఒక రూపం, అంటే ప్రేత 12వ రోజు వరకు ప్రేత రూపమే, 11 రివర్స్ 11 రోజు వరకు ప్రేత రూపంలో ఉంటుంది ఆ యొక్క ఆత్మ. అంటే మళ్ళీ మన ఇంటికి రావడం, వెనక్కి వెళ్ళిపోవడం, శ్మశానానికి వెళ్ళడం, తన బాడీ గురించి వెతుక్కుంటూ ఉంటుంది. అది నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్, నేను మళ్ళీ లేవాలి, నేను నా పిల్లల్ని కలుసుకోవాలి, నేను నా పిల్లల స్పర్శ కావాలి, ఇలా ఒక రకమైనటువంటి భావోద్వేగంతో ప్రేత రూపం అంటారు దాన్ని. 11వ రోజు వరకు ప్రేత రూపమే, ప్రేత అంటే దాని ఆత్మ అంటారు, ప్రేత ఆత్మ అంటారు దాన్ని. తర్వాత 12వ తర్వాత దానికి పితృలోకం అంటే పితృరూపం ఏర్పడుతుంది, అంటే పితృదేవతలుగా మారుతారు. సో కాబట్టి ఈ 12 రోజుల వరకు మనం చేసేటువంటి ఏ కర్మైనా సరే మనకు అనేక రకాల ప్రమాదాన్ని, అంటే బయటికి వెళ్ళినందువల్ల ఇబ్బందుల్ని కలిగిస్తుంది, దీక్ష భంగం అవుతుంది. కాబట్టి పొలిమేర దాటి వెళ్ళకూడదు అని చెప్తుంటారు స్పష్టంగా. కాబట్టి అటువంటి విషయాల్లో నిజంగానే యాక్చువల్గా మనకి చనిపోయిన తలకొరి పెట్టిన మొదలు పెడితే 12 రోజుల వరకు ప్రతిరోజు కార్యక్రమం ఉంటుంది. అంటే ఆ ప్రేతం యొక్క ప్రయాణానికి, అనేక రకాల నరకముల నుంచి విముక్తులు అవ్వడానికి. అందుకే మనకి ఈ యొక్క గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడుతుంది అసలు ప్రేత రూపం ఎలా ఉంటుంది, ప్రేతం ఎలా వెళ్తుంది. అంగుష్ట ప్రమాణాలు ఉంటుంది ప్రేతం, ఇంతే, ఇంత రూపంలో ఉంటుంది ఆత్మ అనేది. ఈ అంగుష్ట ప్రమాణం ఉంటుంది ప్రేతాత్మ అంటే ఇంతే ఉంటుంది. ఉంటుందా? ఎస్ ఉంటుంది. దాని పరిశోధన చేస్తున్నారు, ఆ విషయం వేరే విషయం అనుకోండి. అలాంటి ప్రేత అనేది 11 రోజులు తిరుగుతుంటుంది. ప్రతిరోజు మనం వాటికి పిండ ప్రదానం, తర్పణం ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాతనే వాటికి 12 రోజుల నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇక నా పిల్లలు నాకు తర్పణం ఇచ్చేశారు, నేను ఇక మోక్షాన్ని పొందడానికి ప్రయాణం చేయని చెప్పేసి మనం పెట్టినటువంటి దీపము, మనం ఇచ్చినటువంటి పిండము, మనం చేసిన తర్పణం, ఈ 3 వాళ్ళకి ప్రయోజనాన్ని, అంటే నరకము నుంచి బయటపడడానికి, స్వర్గలోక ప్రాప్తికి మనం ఇచ్చే మార్గం. వాళ్ళకి ప్రతి వ్యక్తి ఎంత పుణ్యాత్ముడైనా సరే, ఎంత పుణ్యాత్ముడైనా వాళ్ళ ప్రయాణం ఫస్ట్ జరిగేది నరకానికే స్టార్ట్ అవుతుంది. మన ప్రయాణం నరకంలోకి తయారవుతుంది. ఎలా చెప్పాలంటే, మీకు బాగా వర్షాలు వచ్చాయి, బ్రహ్మాండంగా వరదలు వచ్చాయి, మన ఇంటిని మొత్తం బురద ఉంది, నెక్స్ట్ దాటితే మనకు రోడ్డు ఉంటుంది, మన వీధి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళాలి. ఫస్ట్ ఎక్కడ అడుగు పెట్టాలి వాళ్ళు? బురదలో. అదే అనమాట. సో మన జీవన ప్రమాణంలో ప్రతి మానవుడు, ప్రతి జీవి, ప్రతి మానవుడు, ఎవరైనా సరే, జీవి అయినా సరే ఫస్ట్ వెళ్ళేది నరకంలోకి వెళ్ళాలి. నరకంలోంచి నరకదారికి ప్రయాణం ఫస్ట్. మనం చేసేటువంటి ప్లస్ మైనస్ పుణ్యపాప కర్మల నుంచి జంపింగ్, అక్కడి నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటాం. ఎస్కేప్ అయ్యి అప్పుడు మనకి నరకద్వారానికి వెళ్ళినప్పుడు మన పుణ్యపాప కర్మల యొక్క ప్లస్ మైనస్ని బట్టి, వీడు ఇంత పాపం చేశాడు నరకంలో పడేయండి, నరకాన్ని మొత్తం అనిపించిన తర్వాత ఆ పుణ్యం మిగిలింది స్వర్గంలో పంపించండి, ఇంకా పుణ్యం మిగిలింది మోక్షాన్ని ఇవ్వండి. అంటే మళ్ళీ జన్మ లేకుండా ఇచ్చేది మోక్షం, పునర్జన్మ రాహిత్యాన్ని పొందుకునేది. కాబట్టి తలకొరువు పెట్టిన వాళ్ళకి ముఖ్యంగా ఊరు దాటిపోవడం కారణం ఇదే. ఈ 11 రోజుల కర్మ చేయాలి కాబట్టి ఈ 11 రోజుల్లో వాళ్ళ ప్రయాణం ఉత్కృష్టంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది ఆ ప్రయాణం. కాబట్టి వాళ్ళ ప్రయాణ సాఫీగా సాగడానికి ఈ ప్రేతం అనేది ఇబ్బంది పడకుండా, ప్రేత కొట్టుకుంటూ ఉంటుంది, అటువంటి బాధలు లేకుండానికి నేను నీకు విధేయుడిగా నీకు తర్పణం ఇస్తున్నాను, నీతో మరణం అయిపోయింది. ఒక రకంగా వాసోస్థానం అంటారు, వాసోదకం అంటారు. అంటే వస్త్రం తడిసి ఆ తడిన నీళ్ళని శిల మీద పోస్తారు. ఆ శిల మీద పోవడం అర్థం ఏంటంటే నీకు నాకు రుణం తీరిపోతుంది అని చెప్పడం. రుణం అంటే ఈ యొక్క మానవుడు రుణం తీరిపోతుందని చెప్పడం. ఆ చెప్పి దాన్ని అతన్ని అంటే ప్రశాంతంగా సంతోషంగా ప్రశాంతంగా పంపించడం. 12 రోజుల తర్వాత మనకి అతన్ని సంతోషంగా పితృకర్మలు చేస్తూ మోక్షాన్ని కలిగించాలి. అంటే నాన్న నీకు అమ్మ నాన్న నీకు ఎక్కువగా మోక్షం, మళ్ళీ జన్మ రావద్దు, నీకు మోక్షమే నీకు ప్రాప్తించాలని చెప్పేసి శ్రద్ధగా చేయగలిగే శ్రాద్ధం. కాబట్టి వాళ్ళని ఉద్ధరించడానికి, నరకంలో నుంచి వాళ్ళు బయటపడేసి స్వర్గలోక ప్రాప్తికి మనం చేసేటువంటి కర్మనే ఈ యొక్క తలకొరివి నిత్య కర్మ. 12వ రోజు కర్మ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఆయనకి ప్రేత రూపం వచ్చేస్తుంది. ఇక ప్రతి మాసం చేసే కర్మలు మాసికాలు అంటారు, ప్రతి మాసం చేసే మాసికం అంటారు. ఏ రోజు చనిపోయారో ప్రతి మాసంలో ఆ తిథి రోజున వారి తర్పణం పిండ ప్రదానం. అంటే 13 మాసికాలు అవుతాయి.
10 మాసాల తర్వాత మనకి స్వామివారి తల్లిదండ్రులకి సంవత్సరిక విమోకం అంటారు. సంవత్సర విమోకము అంటే అతనితో ఎటువంటి మనకి రుణానుబంధాలు లేవు. ఆత్మబంధం ఉంటుంది, దానివల్లనే పిండాలి పితృదేవతలకి తర్పణం పెట్టాలి. కానీ రుణానుబంధాలు ఏమిటని చెప్పేసి వాడిని సాగనంపటి ప్రయత్నం చేస్తే ఇది సంవత్సర విమోకం తర్వాత మనకి నిత్యం మనము యాగాలు యజ్ఞాలు దేవతార్చ అంటే మన తీర్థయాత్రలు చేయడానికి కొండలు ఎక్కడానికి అటువంటివి పనికి సరిపోతుంది. ఈ సంవత్సరం వరకు వీరు తీర్థయాత్ర చేయకూడదు. ఎవరు చేయకూడదు? తలకొరి పెట్టినటువంటి వ్యక్తి, ఆయన భార్య ప్లస్ ఆయన సోదరులు, అంటే చనిపోయిన వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు, ఈ పెద్దవాళ్ళందరికీ కూడా ఈ సంవత్సర విమోకం వరకు సంవత్సర దోషం ఉంటుంది, సూతకం ఉంటుంది. దోషం కాదు, సూతకం. ఈ సంవత్సర సూతకం వరకు వాళ్ళు యజ్ఞాలు యాగాలు తీర్థయాత్రలు వ్రతము ఏకాదశి ఉపవాసాలు ఈ మహాశివరాత్రి ఉపవాసాలు ఏవి చేయకూడదు. వీళ్ళ గోత్రనామాలతో ఎక్కడ పూజలు చేయించుకోకూడదు, ఎక్కడ చేయించకూడదు. అలాగే మరి నిత్య పూజలు చేయొద్దా? చాలామంది డౌట్, దీంట్లో దీపం పెట్టాలా వద్దా? మా పంతులు గారు వద్దన్నారు, మాది నెల్లూరు. అసలు గుడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, లేకపోతే దేవుని ధ్యానం చేసుకోవాలా చేసుకోవద్దా అనేది కూడా కొంతమంది మహిళలు అంటే చాలామందికి అడుగుతుంటారు, మహిళలో ధ్యానం చేయొచ్చా? మానసిక ధ్యానం ఎవరికైనా మంచిదే. మనసులో లోపలనేది దేవుడు, మనసులో శ్రీమన్నారాయణ ధ్యానం చేసుకోవచ్చు. నువ్వు అనుకున్నటువంటి భగవంతుడు ధ్యానం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఆ మహిళలో ఉన్నప్పుడు నువ్వు అభిషేకాలు చేసుకుంటా, నేను మంచిగా సత్యనారాయణ సంవర్ధన చేసుకుంటా అని మాత్రం కుదరదు. అంటే బయటికి ఉచ్చారణ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఈ 11 రోజుల దీక్ష అనేది పితృదీక్ష, పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. నామస్మరణ, గరుడ పురాణం వినడము. మహిళలో భగవన్నాథుడు, గరుడ పురాణం విష్ణు పురాణమేగా. గరుడ పురాణం కూడా ఒక రకంగా విష్ణు స్మరణే. గరుత్మంతుడు చెప్పింది అది, వైనతేయుడు చేసినటువంటి పారాయణమే గరుత్మంతుడు చెప్పింది. ఈ విషయాలు మనకి వేరే చెప్పలే, గరుత్మంతుడు చెప్పాడు స్పష్టంగా. ఆయన ఇవి చేస్తే ఈ పాపం వస్తుంది, ఈ పాపానికి పాపం ఉంటుంది, శాపం ఉంటుంది, జాగ్రత్త. బంగారం దొంగతనం చేస్తే కుష్టి వ్యాధి వస్తుంది, తర్వాత ఏంది ₹1 బిళ్ళ దొంగతనం చేస్తే నీకు ఈ వ్యాధి వస్తుంది, నరకంలో పడతావు, కత్తుతో పొడుస్తారు. ఇలా అనేక రకాలైనటువంటి శిక్షలకి గరుడ స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మహిళలో పితృధ్యానం తప్ప భగవద్ధ్యానం పనికిరాదు. పురాణ ఇతిహాసాలు ఒకటి చెప్తుంటే వినడమే, నువ్వు చదవకూడదు. ఎంత నువ్వు పండితుడైనా, నేను కిరణ్ శర్మని, నాకు పురాణం వచ్చు, నేను చదువుకుంటాను, పనికిరాదు. అవతల ఒక నీకంటే తక్కువైనటువంటి వేడైనా సరే అంటే చెప్తున్నటువంటి విషయాన్ని వినడం వరకే, భగవంతుని యొక్క స్మరణ చేసుకోవడం అంటే అవతల వాళ్ళు చెప్తే వినడం వరకే తప్ప మహిళలో నువ్వు గట్టిగా భగవన్నామస్మరణ చేయకూడదు. పితృనామస్మరణ మాత్రమే చేయాలి. పితృదీక్షలో ఉన్నావు నువ్వు, ఒక దీక్ష ఉన్నప్పుడు ఇంకో దీక్ష ఎలా చేస్తావు? ఆల్రెడీ ఒక ఉద్యోగం చెప్పారు, అదే ఉద్యోగంలో అదే కంపెనీకి 2వ ఉద్యోగం ఇస్తాడు లేదు, 2 ఇచ్చినాను చేయగలుగుతావా? కాబట్టి ఒక బాధ్యత స్వీకరించగలుగుతాం. ఒక దీక్షలో ఉన్నప్పుడు ఇంకో దీక్ష పనికిరాదు. కాబట్టి మహిళలో ఇంకో దీక్ష ఉండదు. కాబట్టి పితృనామాన్ని స్మరణ చేసుకోవాలి. అలాగే మనకి దీపం ఎప్పుడు పెట్టాలి? 12వ తర్వాత 13వ రోజు ఇంట్లో ఏదైనా ఉదకశాంతి చేసి ఉదకశాంతి చేస్తారు. 13వ రోజు నుంచి ఇంట్లో నిత్య దీప ధూప నైవేద్యాలు ఉండాలి. ఇంట్లో తప్పకుండా ఇల్లు శుభ్రం చేసుకోవాలి, దేవుడి గదిని కడగాలి, దేవుడి పటాలు కడగాలి, దేవుడి విగ్రహాలు కడుక్కోవాలి, రోజు కడగాలి, రోజు అభిషేకం చేయాలి, రోజు బొట్లు పెట్టాలి, రోజు నైవేద్యం పెట్టాలి, ధూపము దీపం ఇవ్వాల్సిందే. అదేమిటండి అంటే ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చారు, ఒక అతిథి వచ్చాడు, మీరు వచ్చారు, తాగడానికి మంచినీళ్ళు కాఫీ టీ ఇస్తాంగా. మరి మామూలు జనాలే వస్తే నువ్వు వచ్చినప్పుడు ఉత్కృష్టమైనటువంటి స్థానమైనటువంటి భగవంతుడు పిలిచి ఆయన మూల కూర్చోబెట్టేటాను, ఆయనకి తిండి పెట్టకపోతేట. కాబట్టి ఆయనకి తప్పకుండా మనం ఉపచారాలు చెప్పకుండా చేయాల్సిందే. షోడశోపచారాలు ఉంటాయి, అవి చేయాల్సిందే. సంవత్సరం వరకు మాత్రం మీరు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. రెండవది మీరు అడిగారు దేవాలయాలకు వెళ్ళవచ్చా? మన వీధిలో ఉన్నటువంటి దేవాలయం, మన ఊళ్ళో ఉన్న దేవాలయానికి వెళ్ళవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఎవరు వెళ్ళొద్దని చెప్పారు? మీకు షడ్గోపురం పెట్టుకోవచ్చా? హాయిగా పెట్టుకోవచ్చు. భగవంతుని ఆశీర్వాదం చెప్పదు ఓడొద్దంటాడు, షడ్గోపురం పెట్టుకోవచ్చు. తీర్థం తీసుకోవచ్చా? తీర్థము తీసుకోవచ్చు. పాదోదకం కదా, భగవంతుని కడిగిన పాదోదకం. ఇంట్లో దేవుడిని అభిషేకం చేసుకోమన్నా తీర్థం తీసుకోవట్లా? అది దేవాలయంలో దేవుడి తీర్థం. అది నీంట్లో ప్రసాదం పెడుతున్నావు, నైవేద్యం పెట్టట్లా, తినట్లా, నైవేద్యం పడేస్తున్నావా? మరి దేవుడి నైవేద్యమే, ఆ నైవేద్యం కూడా తినవచ్చు మనం. కాబట్టి ప్రసాదం తీసుకోవచ్చు, నువ్వు ఒక తీర్థం తీసుకోవచ్చు, షడ్గోపురం పెట్టుకోవచ్చు. దానికి ఎక్కడ కూడా ఎవరైనా ఇప్పుడు విన్న తర్వాత ఎవరైనా వచ్చేసిన ప్రశ్నకి ఎవరైనా పంతులు గారు వచ్చేసి తప్పు అని చెప్తే నేను శాస్త్రం చూపిస్తా, వారి శాస్త్రం చూపించమని చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద నాకంటే పెద్ద వాళ్ళు గొప్ప వ్యక్తులు ఈ స్పష్టంగా చెప్పారు. కాబట్టి వాళ్ళ ద్వారా విన్నటువంటి విషయాన్ని మరొక మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా మీరు సంవత్సర విమోకం వరకు దేవాలయాలు, మన దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళవచ్చును, తీర్థప్రసాదం, ఇంట్లో దేవతార్చన, దీపం పెట్టుకోవచ్చును, ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే గురుగారు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి. చాలామంది కూడా అంటే మా కులంలో ఇలా లేదు, మా మతంలో ఇలా లేదు అంటే కొంతమంది చూసుకుంటే సంవత్సరికం కూడా చేయరు, నెలమాసికం కూడా చేయకుండా కేవలం 3 రోజులకో లేకపోతే 5 రోజులకో మా కార్యక్రమాలు అయిపోయాయి, పిండ ప్రదానాలు కూడా చేయరు. దానివల్ల ఏమన్నా దోషాలు వచ్చే అవకాశం ఉంటుందంటారా, లేకపోతే వాళ్ళ దాని ప్రకారం పర్లేదు అంటారు? ఒకటి ఆచారం ప్రధానం, శాస్త్రం ప్రాముఖ్యత, ఆచారం కూడా ప్రమాదం. ఆచారం కూడా శాస్త్రం చెప్పిందే.
ఆచారం పాటించాల్సిందే. అలా అని చెప్పేసి కొన్ని ధర్మశాస్త్రాలను కొన్ని ఖచ్చితంగా చేయాల్సిన పనులను వదిలిపెట్టేసి దాన్ని పూర్తిగా పక్క జరిపేసి ఇది మాకు లేదు, ఒకరోజు తరకూరు పెట్టేస్తాం, ఆ రోజుతో అయిపోయింది, ఆ రోజు కాకి కన్నం పెట్టేసాం, ఎక్కడ చెప్పబడలే. ధర్మశాస్త్రంలో 12 రోజుల కర్మలు తప్పకుండా ఉన్నాయి. 12 రోజుల కర్మ అన్ని కులాల వారు చేయాల్సిందే. సనాతన ధర్మాన్ని పాటించేవారు చేయాల్సిందే. మాసికం రోజున, మాసికం అంటేనే అది. అసలు మాసికం ఎందుకు చేస్తారు అంటే మనిషి 5 రూపాయల పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత ప్రేతాత్మ ఒకటి మోక్షానికి, ఒకటి పిండానికి అంటే గర్భంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంగుష్టపరమైనటువంటి దాన్ని 5 భాగాలుగా మారిపోయి ఒక అగ్నిలో, వాయువులో, అలాగే మోక్షానికి, తర్వాత గర్భంలోకి వెళ్ళేది ఉంటుంది. ఎక్కడైతే ఒక అంశ గర్భంలోకి వెళుతుందో ఆ గర్భంలోకి వెళ్ళినటువంటి అంశ పెరగడానికి అంటే శరీరం పెరగాలి కదా. ఎక్కడెక్కడైతే నువ్వు ఒక్కొక్క మాసికం రోజున నువ్వు పిండ ప్రదానము తర్పణం ఇస్తున్నావో ఆ సమయంలో ఒక్కొక్క అవయం పెరుగుతుంది. అందుకే 13 మాసికాలు వస్తాయి. ఆ 13 మాసికాలు పెట్టిన తర్వాత పూర్వ రూపం వస్తుంది. అంటే ఆ పిండానికి కాళ్ళు, చేతులు, దంతాలు, జుట్టు అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆ పిండాన్ని వృద్ధి కొరకు చేయాలి. మరి ఇందాకండి మీరు మోక్షం కొరకు అన్నారు కదా, 5 భాగాలుగా ఈ ప్రేత 5 భాగాలుగా మారిపోయినప్పుడు ఒక మార్గంలో మోక్షంకి వెళ్ళినప్పుడు ఇక సంబంధం లేదు, ఎక్కడ కూడా సంబంధం లేదు. ఒక అంశంలో తను కోరుకుంటుంది, దానికి కోరికను కాదనలే కదా. ఆ కోరికొరకు పిండంలో శిశువు పెరగడానికి మాసికం పెట్టాలనే విషయం గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మాసికాలు పెడితే మనకి గతించిన వారు మళ్ళీ సంపూర్ణటువంటి ఆకారాన్ని పొందుకుంటారు. లేకపోతే వాళ్ళు నిరాకారులై అష్టావక్రులై నానా ఇబ్బంది పడుతూ నాకు ఇటువంటి జన్మనిచ్చిన దరిద్రులు నా పిల్లలని చెప్పేసి ఎప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ కొరకు మనం ప్రతి మాసం మాసికాలు పెట్టాలి. సంవత్సర విమోకం కూడా చేయాలి. కర్మకాండ 12 రోజులు చేయాలి. ఒక్కొక్కరికి 30 రోజులు ఉంటుంది ఈ ఒక మహిళ, కొంతమందికి 16 రోజులు ఉంటుంది. అంటే వైశ్యులకు ఒకలాగా, క్షత్రులకు ఒకలాగా, శూద్రులకు ఒకలాగా ఉంటుంది. కాబట్టి వారి ఆచారంతో తప్పకుండా కర్మ పూర్తి చేయాలి. తప్ప నాకు 1 రోజు అయిపోయింది, 3 రోజు అయిపోయింది అనేది కుదరదండి. తప్పకుండా 12 రోజు కర్మలు ఉంటాయి, వాటిని తప్పకుండా పాటించవలసిందే, అందులో సందేహం లేదు. గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి, కానీ కొంతమంది మాత్రం లేదు మాకు ఇలానే ఉంది అని చెప్పిన తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళకి శాంతి చేకూరుతుందంటారు? చేయకూడదు. మాకు ఇంతే ఉంది అనేది కేవలం తప్పించుకునే మార్గమే. కేవలం డబ్బు విషయంలోనో ఇంకేదో విషయంలోనో తప్పించుకునే మార్గం తప్ప పెళ్ళాం మాట విని, మొగుడు మాట విని, తమ్ముడు మాట విని, ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరు దాన్ని మార్చుకోండి తప్ప అది ఎక్కడ ఆచారంలో ఎక్కడ చెప్పలేదు. 12 రోజుల కర్మ తప్పకుండా చెప్పబడింది. అన్ని కులాల వారికి 12 రోజుల కర్మ కంపల్సరీ. చిన్న కర్మ, పెద్ద కర్మ అంతే తప్ప ఇంకోటి లేదు. కొంతమంది సంవత్సరాల లోపలలోనే ఇలా భాద్రపద మాసాలు వచ్చేస్తే ఆ పెద్దలు కలిపేసిన ఉంటారు. లేదు, ఎట్టి పెద్దలు కలిపేది ఉండదు. సంవత్సర విమోకం ఏ రోజు, సపోజ్ ఈ రోజున భాద్రపద శుద్ధ విధి రోజు చనిపోతే మళ్ళీ భాద్రపద శుద్ధ విధి రోజే సంవత్సర విమోకం అవుతుంది. ప్రతి సంవత్సరంలో భాద్రపద శుద్ధ విధి రోజునే ఆబ్దికం పెట్టుకోవాల్సిందే. అందులో ఎటువంటి ఎక్స్క్యూజెస్ అనేవి ఎక్కడ ఉండవు. ఇవన్నీ తప్పకుండా పాటించాల్సిందే. ఎవరికి వాళ్ళు యమునా తీరే కలియుగంలో కలి ప్రభావం చేత అన్నీ కూడా హ్రస్వం అంటారు. వీటంటే పోతున్నాయి, అన్నీ కూడా ఆచార సంప్రదాయ వ్యవహారాలు పోతున్నాయి. ఇప్పుడు ఒక పని ఎలా చేయాలి అలాగే చేయాలి. ఆ పని అలా కాకుండా ఇంకోలా చేస్తే అనేది ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది మనం మార్చుకుంటున్నాం. దానివల్ల విపరీతమైనటువంటి ప్రభావాలు, అటిజంతో పుట్టి పిల్లలు, హైపర్ టెన్షన్తో ఉండే పిల్లలు, ఇప్పుడు చిన్న వయసులోనే హార్ట్ అటాకులు, ఇవన్నీ కూడా కారణం. ఇది కూడా కారణమే, ఇది కూడా ఒక కారణమే. ఇదే కారణం కాదు, ఇది కూడా కారణం అవుతుంది. కాబట్టి పితృదేవతలకు ఎప్పుడు కూడా చేయాల్సినటువంటి ప్రతి కర్మ 93 శ్రాద్ధాలు ఉంటాయమ్మా. మనిషి జీవితంలో తల్లిదండ్రులు చనిపోతే చేయాల్సినవి 93 శ్రాద్ధాలు ఉంటాయి. 93 శ్రాద్ధాలు చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. చేస్తే నీకు పుణ్యం, నీకు పుణ్యామం దగ్గర నుంచి బయటపడతావు. ఆ 93 శ్రాద్ధాలు అంటే ఏమిటి? తద్దినాలు, తర్వాత మనకి ఈ మహాళయ పక్షులను చేసేటిది కారుణ్య శ్రాద్ధం అని, 12 రోజుల కర్మ అని, మాసికాలని, హూన్మాసికం అని, ఇలాంటివి చాలా 93 శ్రాద్ధాలు ఉంటాయి ప్రతి మనిషికి జీవితంలో. 93 శ్రాద్ధాలు తప్పకుండా. హిమాలయ శ్రాద్ధం అని, తీర్థ శ్రాద్ధం అని. ఇప్పుడు మనకి అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి ఇవన్నీ చోట్ల గైలో శ్రాద్ధం పెట్టాలి మనం. ఎవరు పెడుతున్నారు అంటే పెట్టేవాళ్ళు ధనులు అవుతున్నారు, పెట్టని వాళ్ళు ఇబ్బందులు అవుతున్నారు. అది పరమార్థం లేకుండా పోతుంది. వాళ్ళ తల్లిదండ్రులు అవస్థలు పడుతూనే ఉన్నారు, అది మాత్రం గ్యారంటీ. ఇబ్బంది అవుతుంది. 3 రోజులు కర్మ చేసి అయిపోయిందంటే మాత్రం పితృదేవతలు శోకంతో ఉంటారు, త్రిశంకు స్వర్గంలో ఉంటారు. అటు మోక్షానికి వెళ్ళరు, భూలోకం రారు, మధ్యలో ఉండిపోతారు. కాబట్టి వాళ్ళ పాపము, వాళ్ళ యొక్క బాధ మన మీద పూర్తిగా ఉంటుంది. ఎంత కోటి సంపాదించినా తినగలిగే యోగ్యత కోల్పోతాడు. ఎంత అందంగా ఉన్నా శారీరక సుఖం ఉండదు. ఎంత నీకు మంచి భార్యాభర్తలున్నా సంతానం ఉండదు. సో నువ్వు సంపాదిందంతా కూడా వ్యర్థమైపోయే అవకాశం. కాబట్టి ఎక్కడో దగ్గర పితృశాపం దెబ్బ బాగా పడుతుంది. అటువంటి పితృ పాపం పడకుండా, అంటే పితృ యొక్క శాపం మన మీద పడకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి తప్ప వారికి తర్పణమే కదా ఇచ్చేది. నువ్వు ఇంత పిండం పెట్టిన తర్పణం ఆ గంట సేపు సమయం లేదంటే ఎట్లా? కాబట్టి అది కుదరదు, చేయాల్సిందే.
గురుగారు మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. ఆ వీడియోస్లో చూసుకుంటే అనాథ శవాలకి కార్యం చేయడం కానీ ఇలాంటివి చూస్తుంటాం. మరి వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్తూ ఉంటారు, శ్మశానాలకి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఏం పర్లేదంటారు? ఒకటి ఇక్కడ మంచి ప్రశ్న, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు. అనాథ శరణాల వరకు బ్రహ్మకపాలం మోక్షం వరకే. అనాథ వాళ్ళు దానం చేసే వరకే వాడి బాధ్యత. దాన్ని పంచభూతాల్లో కలపడం వరకు కలిపాడు. అగ్నిలో, వాయువులో, నీళ్ళల్లో, ఆ బూడిద నీళ్ళు కలుపుతాడు, భూమిలో కాలిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. పంచభూతాలు కలిపాడు. అదృష్టం కాదు నీకు. నీ శవం కుక్కలో, పిల్లులో, అది క్రిమికేటకాలు తినకుండా పంచభూతాలు కలిపాడు కదా, అంతవరకే మోక్షం. ఈ తలకూర పెట్టిన వాడికి అద్భుతమైన మోక్ష ప్రాప్తి. ఈ అనాథ శవాన్ని తగలబెట్టిన వాడికి, అంత్యక్రియలు చేసిన వాడికి అత్యంత పుణ్యప్రదం. వాడికి ఓపిక ఉంది, వాడి పేరు తెలియకుండా ఏదో ఈయననే పేరు పెట్టుకొని వాడికి ఆ రోజు కూడా కర్మకాండ పూర్తి చేసి, ఆ ఒక్కరోజు కర్మకాండ పూర్తి చేయగలిగితే, తిలతరపు మొదలు పెట్టగలిగితే ఇంకా మంచిది. కానీ వాళ్ళ పేరు తెలియదు కదా, నా పేరు తెలియదు, నా గోత్రం తెలియదు. కాబట్టి ఆయన నాకు దొరికినటువంటి శవం ఇది అనాథ శవంగా నేను భావిస్తూ, పరమేశ్వర స్వరూపంగా భావిస్తూ నేను అంతిమ సంస్కారం చేద్దని చెప్పేసి అంతిమ సంస్కారం చేయడం అది పుణ్యమే. అక్కడికే అది అంతవరకు. అనాథలకి పంచభూతాలు కలవడమే శ్రేయస్కరం. అదంటున్నా, ఒక్కొక్క విధానం ఒక్కొక్కటి ఉంటుంది. వాడి పేరు తెలియదు కాబట్టి ఏం పేరు చెప్పి తర్పణ పెడతావు? ఆ పేరు చెప్పి తర్పణ పెట్టావు కదా, ప్రాణి వ్యక్తికి మోక్షం చెప్పాలి కదా. అది అక్కడ తగలబెట్టేసిన తర్వాత, అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకొని వీళ్ళకి మోక్షాన్ని కలిగించు అని దండం పెట్టుకుంటాడు వీడు. వాడు శ్లోకం ఉంటుంది, సంకల్పం ఉంటుంది. కానీ అదే వాడికి తృప్తి. అది తప్పకుండా వాళ్ళు మోక్షానికి వెళ్తారు. వాడు అలా అంటే అనాథలు అక్కడ పిండ ప్రదానం చేయకపోయినా, తర్పణలు పెట్టకపోయినా వాళ్ళు మోక్షానికి వెళ్తారు. ఎందుకు? వాడు అనాథనే. భగవంతుడే వాడికి నాథగా ఉన్నాడు కదా. భగవంతుడికే నాథుడిగా కలిగిన వాడు అనాథ ఎందుకు అవుతాడు? కాబట్టి తప్పకుండా వారికి మోక్షం ఉంటుంది. కానీ పిల్లలు ఉండి చేయకపోతే, ఎంత నికృష్టమైతే నీ పిల్లలు నీకు పెట్టట్లేరు. నువ్వెంత నికృష్టమైతే నీ పిల్లలు నీకు పెట్టట్లేరు. కాబట్టి మనం బతుకున్నంత వరకు మనం చేస్తే తదుపరి మన పిల్లలు చేయకపోయినా మనకు పుట్టి పడుతుంది. అందుకనే గయలో మనము స్వయం పిండం కూడా ఉంది. గయలో స్వయం పిండం పెట్టుకోవచ్చు. అంటే మనం కూడా చాలామంది పోయిన తర్వాత గోదానం వేయండి, భూదానం వేయండి, బంగారం ఉంటుంది. బతుకున్నప్పుడే ఇచ్చుకోండి రా అంట నేను. బతుకున్నప్పుడే మీరు సొంతంగా ఇచ్చుకోండి. నువ్వు ఇచ్చుకో, తర్వాత నీ భార్యకి నీ చేతిలో ఇప్పించు. అంటే ఎవరు బతుకుంటే వాళ్ళని దయటించుకుంటే నువ్వు చనిపోయిన తర్వాత దానం వేయాల్సిన అవసరం లేదు. ఇస్తారో ఎవరో తెలియని పరిస్థితి, ఇంకేం మారిపోతాయో. కాబట్టి బ్రతుకున్నంత వరకు సాధ్యమైనంత వరకు మన కర్మల్ని మనం పూర్తి చేసుకొని, దానాలు ధర్మాలు చేసుకొని, తదుపరి మనము మోక్షం ఎవడో ఒకరు తగలబెడితే సంతోషం, పెట్టకపోయినా సంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.